మరి నువ్వు వెళ్ళొద్దుగా బిగ్ బాస్కి. ఆడికి వెళ్ళి అంతగా తలదూదు కానీ కొని నా వాటర్ 10 రూపాయలు రా కలపండి. 10 రూపాయలు ఇచ్చారు క్యూటీ 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 అయ్యమ్మ. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇప్పుడే బిల్డింగ్ పైకి అయితే వచ్చాను. నైట్ అసలు నిద్ర లేదనమాట. నిద్ర లేకపోయినా సరే ఇంకా అలాగే ఉండి నిన్న నైట్ 2 AM అయితే పడుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. 4 hours పడుకున్నాను అంతే. బాబాయ్ మొత్తం ఏదోలా ఉంది. నైట్ నిద్ర అవుతుంది అనుకుంటున్నాం కానీ అసలు నిద్ర పట్టట్లేదు అనమాట. ఒక సైడ్ ఏమో ఆకలేస్తుంది, ఒకసారి ఇలాగైతే అంటుంది. సో ఇంకా లేవగానే పొద్దున్నే రాక వచ్చాడు సూర్యుడు. సో మరి రాక వచ్చినప్పుడు సూర్యుని చూడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకే సూర్యుని అయితే చూడడం కోసం పైకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇంకా చిన్న పని ఉందని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో తోటకూర కట్ట ఏదో ఉంది. సో తోటకూర కట్ట అయితే అట్టుకొచ్చి మా ఇంటికి అయితే అట్టుకొస్తాను. సో బయలుదేరుతున్నాను. ఇంకా ఈ వ్లాగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కింద అయితే ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇప్పుడే మన వీడియోని అయితే ఒక లైక్ అయితే వేసుకోండి, ఒక స్వీట్ కామెంట్ అయితే పెట్టండి. అక్కడికి వెళ్తాగా బిగ్ బాస్కి వెళ్తాగా మా చెల్లి బిగ్ బాస్కి వెళ్తాకే వీడియో పెట్టమంటే మళ్ళీ సెలెక్ట్ కూడా చేయరు. తొనుకని కదా వాళ్ళు. ఏది నల్లగా ఉంది అది సెలెక్ట్ అయ్యింది, అది ఇచ్చారు దానికి. మరి నువ్వు వెళ్ళొద్దుగా బిగ్ బాస్కి. ఆడికి వెళ్ళి అంతగా తలదూదు కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాం, ఖచ్చితంగా ట్రై చేస్తాం బిగ్ బాస్కి. ఓట్లు మన చుట్టుపక్కల అంతా కూడా వేయాలి. వెస్ట్ గోదావరిలో అందరూ మన అక్కడికి వెళ్ళి చెప్తాం కదా వెస్ట్ గోదావరి అని మంది. ఇక్కడ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం వెస్ట్ గోదావరి కుర్రని గెలిపించుకుందాం అని పేజీలు క్రియేట్ చేస్తారు. వెళ్ళి ఖచ్చితంగా ఒక్కసారైనా ఆ ఊరికి వెళ్ళాలి. మరి తోటకూర అయితే పట్టుకెళ్తున్నాను మా ఇంటికి. ఇంకో తోటకూర మా అమ్మమ్మ వాళ్ళు అయితే తోటకూర ఇస్తారన్న అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళాను. సో పొద్దున్నే ఇప్పుడు పట్టుకుని అయితే ఇంటికి అయితే వెళ్తున్నా. వచ్చేసాను కూడా దగ్గరికి. అలా బిగ్ బాస్ గురించి గట్రా మా చెల్లితో మాట్లాడాను కాసేపు. చింటూ బాయ్ ఇంకా నేనైతే వెళ్ళాను బ్యాంక్ దగ్గరికి. నేను వెళ్తేమో వాళ్ళు లేట్ అయిపోద్ది అకౌంట్ ఓపెనింగ్ అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాము. మొత్తం క్లైమేట్ అంతా బాగుంది, వెనకాల ఆటో కూడా వస్తుంది. ఏ పని అయినా తొందరగా అవుద్ది కానీ బ్యాంక్ పనులు అయితే అసలు అవ్వ అనమాట, చాలా లేట్ అయిపోద్ది. సో నాకు చాలాసార్లు అలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. సో చూద్దాం ఈరోజు నా అవుద్దా లేదా అని. ఏంటండి ఫ్రెండ్తో వాళ్ళతో కూడా నేర్చుకోవాలండి, ఇప్పుడు నేర్చుకోవాలంట. వాళ్ళతో వచ్చింది కూడా అడగరా ఇప్పుడు బావేగా. మరి తాతయ్య గారు అయితే గడ్డి మీద ఎట్టుకెళ్తున్నారా? మళ్ళీ నా ఈఎంఐ అయినప్పటికీ ఇది ఎట్టేసి 18 తీయాలి. ప్రోల్ దగ్గరికి వెళ్ళను కానీ ఓన్లీ బేస్ వేరియంట్లే తెస్తాను నేను. చూద్దాం. ఐఫోన్ 16 128GB 8GB వచ్చింది. ఎంత తెలుసు? జిరాక్స్ ఒకటి ఇవ్వండి. ఫోన్పే చేస్తాను.
స్లోగా వెళ్తుంది ఏంటి ఇదా? ఇంగ్లీష్ వచ్చా? ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటి చెప్పాలి. నువ్వు వీడియో దిగిపోయి కిందకి రా నువ్వా? పైన మాట్లాడాడు. కిందకి రా నువ్వు. కిందకి రా దమ్ముంటే కిందకి రా. మా ఇల్ బాగిరికే 300 అంటారు. ఎవరికి అరువు చేసి వెళ్ళిపోతాడు అసలుకే. అరువు చేసి వెళ్ళిపోతాడు అసలుకే. పొండిగా లావచ్చారు నువ్వు. ఒరే ఇటు ఎంత లావుగా అంటున్నారు రా కంచి బొబ్బులు కూడా అనుకున్నా ముందు నేను చూసి. ఫ్రెండ్స్ ఇటు లావుగా లేడు కామెంట్ లో చెప్పండి. గేదెలా ఉన్నాడు లావుగా ఉన్నాడు. ఈడైతే ఎలా గేదెలాగా ఉంటారులే. ఇంత లావుజు కుట్టించుకున్నారు ఎందుకురా? ఈడు వచ్చేలే. ఈడు వచ్చాడు కొద్దిగా. అన్న తమ్ముడు భలే ఉన్నారా కలర్ కోటి పిల్లలాగా. బాలమేరు రేపు వచ్చి సెలవునా? రేపు వచ్చి సెలవురా వాళ్ళ మీదతో వీళ్ళకి ఇచ్చే సచ్చగడలకి. ఏ క్యూటీ 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 అయ్యమ్మ సిలక నువ్వు ఇలారా క్యూటీ. ఏ చెప్పులా కొత్త ఏం చెప్పులు ఏం మాట్లాడదేంట్రా? ఏ కొత్త చెప్పులు మాట్లాడేసి కొత్త చెప్పులు గేసి. ఏం పేరు? జెసియా? గేసి గాసి గాసి కదరా గేసి. గేసి గేసి ఏ అయ్యమ్మ చిలక నవ్వురా. ఏ అయితే 20రా నాకు 10. మీ ఇద్దరు సరిగ్గా 10. మీరు 6. ఏ అల్రా మైసు 400 కదా 300 ఏమో కదరా. ఇప్పుడు మేమైతే థమ్స్అప్ తెచ్చుకోవడం కోసం అయితే చందల పూజ చేస్తున్నాం. నా వాటర్ 10 రూపాయలు రా కలపండి. 10 రూపాయలు ఇచ్చారు. 50 ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 50 చేస్తావా? ఏ 4 ఏళ్ళు ఉన్నాయి కదరా. 20,000 49 ఇచ్చారా? సరే 20 చేసే. ఏది ఏది ఎవరికి ఇచ్చారు? ఏంటిది రంపమా? ఈ ఫ్లాష్ మ్యాన్ ఇది నువ్వు. ఇది నీ తలకి బెంచ్ మీద. నీ తలకి ఎక్కడ ఉంది ఇందులో? క్రొకోడైల్ ఇది తలకి ఇదిరా. కాళ్ళు అయ్యి కాళ్ళు చేతులు కోరుకుంటే చేతుల వరకు కొన్నాను. మరి పడుకున్నాను. పడుకుంటే కొన్నందా చెవులు? పడుకుంటే చెవు అంట. అసలు ఏం లేదా రంపంలా ఉందరు ఇదా. ఏ దాంట్లో ఇంకో 100 రూపాయలు వచ్చేదే. థమ్స్అప్ అని 18 రూపాయలు ఫోన్ పే చేశాను నేను. నీకు 18. చూసుకో 18 రూపాయలు చేసావా?
నాయో 10రా. ఇదిగో ఓకే నీయో 18. 18 నాది 10. మరి 28 రూపాయలు అయినాయిరా. ఇంకొక ఎంత కావాలి? ఇంకా 50కి ఎంత? 22 రూపాయలు. మీ ఇద్దరు వేసుకోండి. సుబ్బారావు 10 రూపాయలు వేసుకున్నా. 10 రూపాయలు ఎత్తాను చేసారా? 6 దగ్గర లేవు. బొబ్బులు గడి అయితే కొట్టే. దిప్పుతున్నాడు. ఒరే ట్యాండర్ దామేస్తుందా? ఒంటి దగ్గరికి వెళ్ళిపోయి తాగుతాం శుభ్రంగా. జోబిలో చూడరా. నువ్వు ఇచ్చిన 10 రూపాయలు ఇంకో 10 రూపాయలు భిక్షాంతి నాకు వద్దు. ఒరే 30 రూపాయలు అయిందిరా. దీంతోనే 30 అయింది. అదిరా అడిట్ ఒరే చెరుకు 10 వేయండిరా మీరా. మీ ఓడిని ఇచ్చేసేళ్ళా 20. మీ ఇద్దరే బాకీ. 5 ఉన్నాం. 5 10. 5 10 5 10 50. ఇడికి బండి రాదండి అమ్మమ్మ గారు. బండి రాదు ఈ అబ్బాయికి. బాలుగడా మనిషి వంకర మనిషి. నువ్వు ఆపరా నీ సోదిగా. నువ్వు వెళ్ళిపోతావు కదా మళ్ళీ హాస్టల్గా. నీ జ్ఞాపకం కింద. ఈరోజు అందరూ చందాలు పోసేసుకుని అయితే లీటర్ థమ్స్అప్ అయితే తాగుతున్నాం అనమాట. ఈడెవలేదు డబ్బులు ఇంతకే. ఏం మర్చిపోయాం గ్లాసులు మరి. ఎదుగుతుంటే తాగాలేమో. వెరైటీగా ఉంది సిల్క్ పెంచే. సో మరి అందరం డబ్బులు పోసేసుకుని అయితే థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం. అందులో ఈడు వాటర్ 20 రూపాయలు ఉంటే పాపం వీళ్ళు 9 వాటర్ 20 రూపాయలు ఉండే. ఇంతకీ మాయే 10 రూపాయలు. ఏ బూతులు మాట్లాడండి బ్రో. ఆగా వీడియోలో వస్తా. నీ బోకతం వీడియో వస్తుందిరా. మరి ఇప్పుడు అయితే థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం. సిగ్గులేని వాళ్ళు కొద్దిగా వచ్చేలోగా మొత్తం తాగేశారనమాట. ఏ పండు రేపు పొద్దున వెళ్దాం అయితే తెల్లగట్ల 7ంటికి. అంతిరిపోయింది. ఇంకా థమ్స్అప్ అయితే తాగేద్దాం. రేపు పొద్దున 7ంటికి వెళ్తా రెడీగా ఉండాలి నువ్వు. ఒరే రోజు గిల్లుబాట్లు ఆడదాం. డ్రింక్ అయితే కుడితేనే తాగేసాను అనమాట. కూలింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు టైం పాస్ ఎక్కువ చేస్తాను అనమాట. సో కూలింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు అందరూ అయితే అక్కడ ఉన్నారు. రేపు పొద్దున చిన్న వర్క్ అయితే వచ్చింది. సో అందుకు తొందరగా బయలుదేరాలి. అందుకని చెప్పి అయితే ఇప్పుడు నేను వంతెన దగ్గర అయితే ఉన్నాను. ఇంకోండి వంతెని ఇప్పుడు డ్రింక్లు అందరూ కుడుతాని చెప్పి తాగేస్తున్నారు. అంత అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకుని కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి. బాయ్. నాకు 200కి ఇస్తానండి.